మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఏంటంటే, హృదయపూర్వకంగా దేవుని స్తుతించటం గాని, ప్రార్థించటం గాని, ఆయనకి సేవ చేయటం గాని, హృదయపూర్వకముగా చేస్తున్నామా అనేటువంటి ప్రశ్నని మీరు సంధించుకున్నట్లయితే మీ యొక్క మనసులకి మీకే జవాబు దొరుకుతుంది. లేకపోతే మీరు ఎలా చేస్తూ ఉన్నారు? కేవలము సాంప్రదాయబద్ధంగా మీరు జరిగిస్తూ ఉన్నారు. ఎందుకంటూ ఉన్నానంటే, ఆదివారం రాగానే మనము ఆరాధనకి వెళ్ళాలి. అదొక సాంప్రదాయంగా కొంతమంది ఫీల్ అవుతూ ఉన్నారు. మనం సాంప్రదాయంగా దీన్ని తీసుకుంటూ ఉన్నామా? మన పెద్దలు, మా తండ్రులు, వారి యొక్క తండ్రులు వాళ్ళందరూ కూడా దేవుని స్తుతించడానికి ఆదివారం వెళ్ళేవాళ్ళు కనుక, నేను కూడా ఆదివారము వెళ్ళాలి అనేటువంటి సాంప్రదాయం ప్రకారం మీరు వెళుతూ ఉన్నారా? ఆరాధిస్తూ ఉన్నారా? ఆలోచించుకోవాలని చెప్పి ప్రభువు పేరట మనవి చేస్తూ ఉన్నాను. అయితే ప్రియ సహోదరి, సహోదరులారా, దేవుడైనటువంటి యెహోవా మనం చేసేటువంటి ఆరాధన అనేటువంటిది హృదయపూర్వకంగా జరిగించాలని చెప్పి కోరుతూ ఉన్నాడు. సాంప్రదాయబద్ధంగా మనము జరిగించకూడదు. ముఖస్తుతి కోసము చేయకూడదు. ఎవరి యొక్క ముఖస్తుతి కోసము చేయకూడదనేటువంటి విషయాన్ని ప్రభు పేరట మనం చేస్తూ అంటే పెదవులతో కాదు గానీ, మన యొక్క హృదయముతో దేవునిని ఘనపరచాలి. దేనితో ఘనపరచాలి? నీ యొక్క హృదయముతో దేవుని ఘనపరచాలి గానీ, ఇక్కడ ఏమంటూ ఉన్నాడు? నన్ను పెదవులతో ఘనపరుస్తున్నారు గానీ, వారి యొక్క హృదయం అనేటువంటిది ఎట్లా ఉన్నదంటున్నాడు? దూరముగా ఉన్నది. మనం హృదయంతో ధ్యానించినప్పుడే, హృదయంతో ఆరాధించినప్పుడే, ఆయనకి ఇష్టమైనటువంటి, సంతోషకరమైనటువంటి ఆరాధనగా